అన్నా ఓకే. रेडी अगर नाम रहेगा जब तक सूरज चांद रहेगा नाम रहेगा कांग्रेस पार्टी जिंदाबाद वैएसआर अमर है जोहार वैएसआर जोहार 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 जब तक सूरज चांद रहेगा वैएसआर नाम रहेगा जब तक सूरज चांद रहेगा वैएसआर नाम रहेगा जोहार वैएसआर जोहार 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 वैएसआर जोहार जोहार कांग्रेस पार्टी जिंदाबाद తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు గుర్తింపు పొందుతున్నామని చెప్పంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ గారు అమలు చేయ తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలని చెప్పక తప్పదని చెప్పండి. అంటే వాస్తవంగా వారి పంచే కట్టులోనే ఒక రైతు మూర్తి పిలుస్తుందని చెప్పండి. ముఖ్యంగా ఇవాళ వారు రైతాంగానికి ఏదైతుందో జాతీయ స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పినప్పుడు యూపీఏ ప్రభుత్వం భావిస్తే సకాలంలో అప్పు తీర్చినటువంటి ఒక రైతుకి ఏదైతుందో ప్రత్యేకంగా 5,000 రూపాయలు ప్రోత్సాహం కల్పించినటువంటి యొక్క రాష్ట్రం మరి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పక తప్పదంటుంది. మళ్ళీ ఏదైతుందో వీళ్ళ కాలువల ద్వారా మనం సాగునీరు పొందేటువంటి అవకాశం ఒకవైపు లభిస్తుంటే విద్యుత్తుపై ఆధారపడ్డ రైతాంగానికి ఇటు మనము బోర్బావులు ఏర్పాటు చేసుకోవడమే కానీ సాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా విద్యుత్ బిల్లులు రైతుపై ఆర్థికంగా భారమవుతుందనే ఒక భావనతోని ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పంటే అందరు ఆశ్చర్యపోయిందని చెప్పంటున్నాయి. అంటే వీళ్ళ వాస్తవంగా ఏది ఇచ్చిందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరాతోని అత్యధికంగా లబ్ధి పొందుతున్నది మన తెలంగాణ ప్రాంత రైతాంగం అని చెప్పక తప్పదని చెప్పండి. అట్లాగే రైతాంగానికి ఏది ఇస్తుందో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. అటువంటి ఒక మద్దతు ధర ఏదైతుందో కల్లంగాడ కల్పింప చేయబడే విధంగా అందరం ఆశ్చర్యపోయినాం. అసలు ఇది సాధ్యమేనా అని చెప్పండి. ఎవరైనా కూడా ఊహించలేదని చెప్పి అంటున్నా. రైతుకి ఏదైతుందో ఆడితి లేదు, అమాలి లేదు, రవాణా లేదు, ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా కల్లంగాడ వడ్లు తోకేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. వారు అమలు చేయి తలపెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళ జాతీయ స్థాయిలో చరిత్రలో నిలిచిపోతుందని చెప్పండి. వీళ్ళ మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు విద్య, వైద్యం మన ప్రాథమిక హక్కుగా భావిస్తామని చెప్పంటున్నాం. అటువంటి ఒక ప్రాథమిక హక్కును మరి అమలు చేసినటువంటి ఒక ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదంటున్నాను. మరి ఆరోగ్యశ్రీ మనం ఎవరు ఊహించలేదని చెప్పంటున్నాను. ఎంత నిరుపేద వర్గమైనా కానీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే విధంగా మన జేబులో ఇలా బీపీఎల్ రేషన్ కార్డు ఉంటే రైతు కుటుంబానికి ఒక ఆత్మస్థైర్యం చెప్పంటున్నాను. ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం, గుండె ఆపరేషన్ కానీ అది ఎంత పెద్ద రుగ్మత అయినా కానీ కల్పింపజేసే విధంగా ఇవాళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టినటువంటి ఒక ఘనత నాకు వైఎస్ రాజశేఖర్కి దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. స్థాయిలో అభివృద్ధి చెందిందని చెప్పారంటే రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. సాఫ్ట్వేర్ రంగం ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు మనం
అవకాశాలు పొందామని చెప్పంటే రాజశేఖర రెడ్డి గారి ఒక ముందు చూపు అని చెప్పక తప్పదని చెప్పంటుంది. వీళ్ళ సాగునీటి రంగం, వీళ్ళ వివక్ష గురవుతున్నట్టు ఒక తెలంగాణ ప్రాంతం మనకు అన్ని అవకాశాల నుండి కూడా నీరు వృధా పోతుంది. గోదావరి ప్రాణహిత నీరు దాని వినియోగంలో తెచ్చే విధంగా ఏదైతుందో ఆనాడు వారు ఏదైతుందో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ రూపకల్పన చేసి తుమ్మడి ఏటి వద్ద ఏదో బ్యారేజ్ నిర్మాణం చేసి ఆ నీటిని ఒకే ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి చేర్చబడే విధంగా, ఒకే ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి చేర్చబడే విధంగా, మళ్ళీ ఎల్లంపల్లి నుండి ఏదైతుందో హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాతో పాటుగా పారిశ్రామిక అవసరాలకు ఉత్తర తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చే విధంగా 32,000 కోట్లతోని 16 లక్షల ఎకరాలు సాగుమయ్యే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి దాదాపు 50% పూర్తి చేసుకున్నామని చెప్పంటాను నేను. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో మనం నిర్మాణం చేసుకోగలిగామని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు. వారు నిర్మాణం తలపెట్టిందని చెప్పంటున్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పంటాను నేను. మిడిమానే నిర్మాణం తలపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పంటాను నేను. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పంటాను నేను. తెలంగాణ ప్రాంతం సాగునీటి సౌకర్యాలు కానీ, విద్యుత్ సౌకర్యాలు కానీ, ఆరోగ్యమే కానీ, విద్య కానీ, అది ఏ రంగమైన ఈ స్థాయిలో మనం ముందుకు పోగలుగుతున్నాం చెప్పంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ముందు చూపు, వారు తలపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చెప్పక తప్పదని చెప్పంటాడు. అంటే వారి జగిత్యాల ప్రాంతంతో ఉన్న అనుబంధం మనకు తెలియదు కాదు అంటూ నేను. రాష్ట్ర స్థాయిలో పల్లెబాట చేపట్టాలని తలంచినప్పుడు వారు ముందు పల్లెబాట ఆరంభింపజేసి కార్యక్రమాన్ని చేపట్టింది జగిత్యాలని చెప్పంటుంది. ఆనాడు ఇక్కడ ఎస్కేఎన్ఆర్ కళాశాల మైదానంలో వారు మనకు ల్యాండ్ అయిపోయి మన ఒక విద్యుత్ సబ్స్టేషన్ మన అంతకంటే 4 సంవత్సరాలు తిప్పనబడి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైతే సలభారం అని చెప్పినట్టు భారత నిర్మాణం చేసుకోలేకపోయినా అని చెప్పి అంటున్నా. ఎస్కేఎన్ఆర్ కళాశాల విద్యార్థి ఒప్పించి అక్కడ సబ్సిడీ నిర్మాణం చేసుకుని చెప్పి అంటున్నాను. శాంతి భద్రతలకు ప్రధానం న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ కావాల్సినటువంటి ఒక అప్పుడు మన జిల్లా స్థాయి కోర్టులు మంజూరు చేసి ఆరంభింపజేసింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అంటున్నాం. భవన నిర్మాణాన్ని ఆరంభింపజేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అంటున్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపచేసి మనకు అందుబాటులో తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి అంటున్నాం. జగిత్యాలో ఈ అభివృద్ధి వల్ల కనబడుతుందని చెప్పంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో మనకు అందించిన సహకారం, వీళ్ళ పులాస వ్యవసాయ కళాశాల కానివ్వండి, వీళ్ళ JNTU సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల కానివ్వండి, నిరుద్యోగ యువతకు ఏదైతుందో శిక్షణ కల్పించేటువంటి రాష్ట్ర స్థాయి NAC శిక్షణ కేంద్రం కానివ్వండి, మామిడి మార్కెట్కి ఏదైతుందో మన 25 ఎకరాలు చెల్గల్ సమీపాన కేటాయింపు చేసి వీళ్ళ మామిడి మార్కెట్ వృద్ధి చెంది హార్టికల్చర్ విభాగాన మనకు సహకారం అందింపజేసింది రాజశేఖర గారు చెప్పక తప్పదంటున్నాను.